మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ఇదే మహబూబ్ నగర్ కిందకు వస్తుంది. సో అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా 7 నుంచి 10 సార్లు ఆ నియోజకవర్గాన్ని టచ్ చేశారు. నిన్న కూడా ఆ ఏరియాకే పోయినట్టున్నారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎలక్షన్ని. ఇక్కడ బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మొత్తం కాంగ్రెసే స్వీప్ చేసింది మొన్నటి ఎలక్షన్లో. అయినా కూడా గట్టిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కారణం ఏంటి అంటే బీజేపీ క్యాండిడేట్గా నిలబడ్డ డీకే అరుణ వెరీ పవర్ఫుల్ లీడర్. ఎక్కడ మహబూబ్ నగర్ పరిధిలో ఆమె చాలా స్ట్రాంగ్ లీడర్. ఆమెకి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి, లీడర్లతో ద్వితీయ శ్రేణి అన్ని పార్టీల్లో ఉన్న క్యాడర్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇది ఆమెకి అడ్వాంటేజ్, ఎందుకంటే దశాబ్దాల కాలంగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి డీకే అరుణకి వాళ్ళ భరత సింహారెడ్డికి. సో వీళ్ళకి మహబూబ్ నగర్తో చాలా దగ్గరి సంబంధాలు, దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి సో వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారుతూ ఉన్నది. బేసిక్గా వంశీచంద్ర రెడ్డి ఆయన కల్వకుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. టోటల్ మహబూబ్ నగర్ మీద ఆయనకు అంత గ్రిప్ లేదు బేసిక్గా. సో ఆయన కల్వకుర్తి అంటే డీకే అరుణతో కంపేర్ చేస్తే నేను చెప్తున్నాను, డీకే అరుణతో కంపేర్ చేసినప్పుడు ఈమె ఎక్స్పీరియన్స్కి దీనికి ఆయన కొంత ఇదిగా కనిపిస్తున్నారు. అందుకే పోటీ ఇక్కడ డీకే వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈక్వేషన్ని రేవంత్ రెడ్డి మార్చేసిండు. డీకే అరుణ గెలుస్తుందా రేవంత్ రెడ్డి గెలుస్తాడా అన్న కోణంలోనే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా ఎన్ని ఓట్లు గెలుస్తాడు బీఆర్ఎస్ నుంచి అన్నది కూడా వీళ్ళ గెలుపోవటంల మీద ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏమన్నా బీజేపీకి షిఫ్ట్ అవుతుందా, కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుందా, బీఆర్ఎస్కి ఓటు వేయని వాళ్ళు ఈ 2 పార్టీలు దేనికి ఓటేస్తారన్నది కూడా ఇక్కడ చాలా ప్రధానమైన ప్రశ్న. చాలా చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ ఇది ఇద్దరికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అండ్ డీకే అరుణకి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సో నిన్నటి మోదీ సభలో కూడా చాలా స్ట్రాంగ్గా డీకే అరుణ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు మహబూబ్ నగర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తం వాళ్ళ వర్గాలు వాళ్ళ అంతా కూడా ఆ మహబూబ్ నగర్లో ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ పవర్లో కాంగ్రెస్ ఉన్నది. ఈ 2 రోజుల సమయాన్ని కాంగ్రెస్ ఏ రకంగా వినియోగించుకుంటుంది పోల్ మేనేజ్మెంట్లో, ఈ కాంగ్రెస్ చేసే పోల్ మేనేజ్మెంట్ని ఏ రకంగా డీకే అరుణ బీజేపీ ఎదుర్కొంటుంది అన్న దాని మీదనే ఇక్కడ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. జస్ట్ ఒక 2 to 3% అటు ఇటుగా ఉంది అంతే. జస్ట్ 2% ఇటు 2% అటు సర్వేలు చేస్తూ ఉంటే ఫ్లిప్ అవుతా ఉన్నది అంతే. సో ఎవరు గెలుస్తారన్నది మనకు చెప్పలేని సిచ్యువేషన్ ఉన్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్, చూడాలి ఏం జరుగుద్ది అన్నది.